10 ఏళ్ల అధికారంలో ఉండి మూసిని పట్టించుకోలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అధికారం పోయాక కేటీఆర్ మూసీపై సొల్లు కబుర్లు చెప్తున్నారన్నారు. మూసీలో 6 కిలోమీటర్లు అభివృద్ధి చేశామని కేటీఆర్ ఇప్పుడు అంటున్నారన్నారు. మూసీ డెవలప్మెంట్ బోర్డు పెట్టి కోట్లాది రూపాయలు మూసీలో పోశారని అద్దంకి విమర్శించారు. నియోజకవర్గాల పెంపు అనేది అనివార్యం. ఒకటి, విస్తృతంగా పెరుగుతున్న దేశ జనాభా, ప్రజాప్రాతినిధ్యంలో ప్రజలకు ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండాల్సిన అవసరం. ఒకవైపు దేశ జనాభా పెరుగుదలైతే ఇంకొక వైపు ప్రజా సమస్యలు పేరుకుపోతున్న క్రమంలో ప్రజాప్రాతినిధ్యాన్ని పెంచడానికి డెఫినెట్గా ఈరోజు శాసనసభ, పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. 2021లోనే జనాభా లెక్కల సేకరణ జరిగి ఉంటే ఇప్పటికీ నియోజకవర్గాల పెంపు అనేది డీలిమిటేషన్ అనేది 2026కు రావాల్సిన అవసరం ఉండే. జనాభా లెక్కల సేకరణ 2027కు మనం తీసుకోవడం వల్ల 2011 జనాభా లెక్కలనే తీసుకోవాలనే ఆలోచన చేయడం అనే దాన్ని కూడా వ్యతిరేకించలేం. వీలైతే 2027లో జరగబోతున్న వాటిని త్వరితగతిన పూర్తి చేయగలిగితే డీలిమిటేషన్కు వాటిని కూడా ఆ జనాభా లెక్కల్ని కూడా వినియోగించుకుంటే మంచిది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రజాప్రాతినిధ్యంలో మహిళల పాత్ర పెంచాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా 1/3 అంటే 33% రిజర్వేషన్లు ఈరోజు మహిళలకు పోతున్న క్రమంలో కూడా నియోజకవర్గాల పెంపు ఈరోజు 50% పెంచాలనే ఒక ఆలోచన చేస్తున్న క్రమంలో అది ఉపయోగపడే ఒక మార్పుగానే